నేను స గుడివాడలో 4th-7 దాకా చదివా. తెనాలిలో 4th దాకా చదివాను. మళ్ళీ 4th-7 గుడివాడ దాకా చదివాను. తర్వాత 7th-10 దాకా గుంటూరులో చదివాను. గుంటూరు నుండి విజయవాడ 10th అప్పుడు వచ్చాం. అక్కడ విశేషం ఏంటంటే ఫస్టు విజయవాడ గురించి చెప్పినప్పుడు ఆ రోజుల్లో చిన్నపిల్లలం కదా! ఆలోచన విజయవాడ అంటే అదేదో అమెరికాలాగా ఊహించుకున్నాం. బయట అక్కడ ఉయ్యకూడదట, మనం రోడ్ల మీద ఎట్లా పడితే అట్లా తిరగకూడదంట అని చెప్పేసి చుట్టుపక్కల పిల్లలు చెప్పడం. దాన్ని ఆ స్థాయిలో ఊహించుకుని వచ్చానమాట. ఆ తర్వాత మొదట్లో గట్టెనకాల ఉండేవాళ్ళం. ఆ రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తే ఈ పడవల రేవు దాకా ఆ చుట్టూతా కృష్ణా నది అది చూసినప్పుడు వామ్మో! ఎంత పెద్ద సిటీనేదో దాని పేరేమంటారు? హైదరాబాద్‌ని తర్వాత చూస్తే ఇది చిన్నదిగా అనిపించింది. బాంబే చూస్తే హైదరాబాద్ చిన్నదిగా అట్లా ఫీల్ అయ్యాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సొస్తుందంటే ప్రపంచంలో అద్భుతమైనటువంటి మౌలిక వస్తువులు లేకపోతే అద్భుతమైన దేశం అని దేన్ని చూసి అంటాం? మౌలిక వస్తువులను చూసినే అంటాం. చైనా చాలా పెద్దది. కానీ మౌలిక వస్తువులు అన్ని చోట్ల ఉన్నాయంటే కల్పించుకుంటూ పోయారు. అందుకని చైనా గొప్పదయింది. అమెరికా మౌలిక వస్తువులు ఉన్నాయి. కాపోతే వాస్తవంగా చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్‌కెళ్ళి చూస్తే లేని ఏరియాలు బోలెడుంటాయి అక్కడ. మన దేశంలో వచ్చేటప్పటికి మౌలిక వస్తువుల మీద దశాబ్దాలుగా దృష్టి పెట్టలేదు. ఎంతసేపటికి తినేయడం మీద దృష్టి పెట్టుకున్న నాయకుల పుణ్యం అని. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు దాదాపు 45 లక్షల 50 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి దేశం కాబట్టి ఇవాళ మనం అడుగులు ముందుకు వేస్తున్నాం. శరవేగంగా జరుగుతుంది. తాజాగా చూస్తే ఇప్పటికే చైనాని దాటి నెంబర్ 2 అయ్యాం ప్రపంచంలో. రోడ్లు ఈ రవాణా సదుపాయాలు ఉన్నటువంటిది. ఇప్పుడు అమెరికాని రాబోయే 2 ఏళ్లలో దాటబోతున్నాం. నన్ను నమ్మండి అంటున్నారు నితిన్ గడ్కరీ. బిలీవ్ మీ, సమ్ పీపుల్ ఫ్రమ్ అమెరికా met me and said our infrastructure is better than America. Earlier our roads were not good, our ports were not good. Traffic congestion raised costs. అప్పట్లో పోర్టులకి సరిగ్గా అవకాశాలు ఉండేది కాదు. అవన్నీ గుర్తు చేస్తున్నారు ఇక్కడ గడ్కరీ.